కరివేపాకు వేసాను. పప్పు చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. ముందుగా మనం తొక్క ఉన్న పెసరపప్పును 1 గంట ముందు నానబెట్టుకోవాలి. తర్వాత దాంట్లో మసాలాకి కరివేపాకు, కొత్తిమీర, మిర్చి, అల్లం ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. వాటర్ వేయచ్చా వేయకూడదా? అవసరమైతే వేసుకోవచ్చు కొంచెం. వేసానా? అంటే ఇది ఇలాగే ఉండాలా? కొంచెం జ్యూసీగా లేదా బరగ్గా వచ్చినా పర్లేదా? కొంచెం మెత్తగానే ఉంటే బరగ్గా వచ్చినా పర్లేదు, బాగానే ఉంటుంది. పప్పు చెక్కలే కదా. కన్సిస్టెన్సీ మన ఇష్టం. వాటర్ వేసి ఎలాగా కలుపుతాం కాబట్టి ఇది మనకి నలగట్లేదు అని అనుకుంటే నీళ్ళు వేసుకుని నలుపుకోవచ్చు దీన్ని. ఇప్పుడు ఇందులో నానబెట్టిన పెసరపప్పు వేయాలి. కొత్తిమీర, కరివేపాకు, అల్లం, మిర్చి పేస్ట్ ఇది. ఇందులో నానబెట్టిన తొక్క పెసరపప్పు. ఎన్ని గంటలు? 1 గంట. మినిమం గంట, 2 to 3 గంటలు కూడా నానబెట్టుకోవచ్చు. ఇది 1/2 kg పెసరపప్పుకి 1/2 kg సూజీ వేసుకోవాలి, బొంబాయి రవ్వ. వేసి పిండి చేయాలా? మిక్సీ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం నెయ్యి, జీలకర్ర వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు పడితే వేసుకోవచ్చు, మోస్ట్లీ పడవు. పడితే వేసుకుని అలా కలుపుకోవాలి. అర కేజీకి ఈక్వల్ రేషియోలో వేసుకోవాలి. బొంబాయిలో కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ అయితే అవదు. ఖచ్చితంగా 1/2 kg అంటే 1/2 kg వేసుకోవాలి. కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. జీలకర్ర అది క్వాంటిటీని బట్టే, దానికి ఏమీ లెక్క ఉండదు. మనకు తినే ఇంట్రెస్ట్ని బట్టి కూడా. నెయ్యి మట్టుకు కంపల్సరీ వేసుకోవాలి. నూనె కాదు, నెయ్యే వేసుకోవాలి. ముందు కొంచెం రఫ్గా ఉంటుంది కలిపేటప్పుడు, కానీ బొంబాయి రవ్వ కొంచెం నానినాక చపాతీ ముద్దలాగా అయిపోతుంది. అయితే కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలా? కొంచెం ఒక 1/2 అవర్ నానబెట్టాలి. పిండి కలిపింది ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకుని ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుని మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోవడం. ఇది ఈ కలర్ రావాలి. ఈ కలర్ వస్తే తీసేసుకోవచ్చు. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా చేసుకుని వేసుకున్నాం కదా. ఇలా చేసుకున్నాక ఇది కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది. పప్పు అనేది బ్రౌన్ కలర్ లాగా తయారవుతుంది. ఇలా ఈ కలర్ వచ్చినాక మనం తీసేసుకోవాలి. ఎమ్మి పప్పు చెక్కలు రెడీ టు ఈట్. తింటున్నా గాయస్.